నేను ఒక అవమానం చెప్తున్నా నేను. అవును, మొన్నటి ఎన్నికల్లో మెజార్టీ కాంగ్రెస్కి ఓట్లేశారు మన మైనార్టీలో. సహజం, కారణాలు ఏమన్నా కానీ సహజం. ఓకే, నాకు తెలిసి రెడ్ల ఓట్లన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో చీలినాయి. కొంత బీజేపీ కూడా కొంత పోయినాయి రెడ్ల ఓట్లు. ఎందుకంటే కేసీఆర్ను రెడ్లందరూ వదులుకోలే. ఎందుకు వదులుకోలే చెప్పనా? 18 మందిలో 7 మంత్రులు రెడ్లే ఆయన గవర్నమెంట్లో. 18 మందిలో 7 రెడ్లు. అంతకుముందు 6 ఉండే, మళ్ళీ పట్నం మహేందర్ రెడ్డి తోటి చివరికి 7 చేసిండు. ఒక కులానికి అంత ప్రాధాన్యత ఇచ్చిండు కదా. ఆయన కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి అనుకున్నా, రెండో మెజార్టీ ఓట్లు బీఆర్ఎస్ పడ్డాయి కదా. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అన్ని వర్గాల ఓట్లు అటు ఇటు జీలిపోయినాయి. కానీ 80% పైగా ఓట్లు కాంగ్రెస్కి వేసిండ్రు మన మైనార్టీలు. ఇది వాస్తవం కదా. ఆ బాధపడాల్సింది ఏందో చెప్పనా? ఒక మంత్రి లేడా? ఒక మంత్రి లేడు. అవమానం కదా ప్లీజ్, అవమానం కదా. అవమానమా కాదా? రెడ్ల ఓట్లు చేలినాయి, వాళ్ళ ఓట్లు చేలినాయి, వీళ్ళ ఓట్లు చేలినాయి, అందరు ఓట్లు చేలినాయి. మెజార్టీ ఓట్లు మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ వేసుకున్నది. 4 రెడ్లు ఉంటారు, ఒక ముస్లిం ఉంటాడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, 4 పెట్టుకున్నారు రెడ్లు. వెలమలు తెలంగాణ సమాజంలో 1% కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఒక మంత్రి ఉంటాడు. ఎవరు? జూపల్లి. పోనీ బ్రాహ్మణ సమాజానికి ఒకటి ఇచ్చారు, ఓకే. కమ్మ సమాజానికి ఒకరు ఉన్నారు. అంటే అగ్రకులాల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 7% లేదా 9% లోపు. 9% ఉన్న వాళ్ళందరికీ కలిపి 7 మంత్రులు ఉన్నారు ఇప్పటికే. ఓకే, 12% ఉన్నప్పుడు ముస్లింలకు ఎందుకు లేరు ఒకరు? ఏం ఆలోచిస్తున్నాం మనం? ఎక్కడ పరిస్థితులు, మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? అంటే దేశంలో ముస్లింల పేదరికం అట్లనే ఉండడానికి కారణం మెజార్టీ ఎక్కువ కాలం పరిపాలించిన ప్రభుత్వాలు కావా? ఓకే, మొన్నటి వరకు ఓట్లేసిన మనకు ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది మనకు అవమానం కాదా? నేను అంటున్నా, ఓకే, మన దాంట్లో మన కామారెడ్డి నుంచి మన సోదరుడు షబీరాలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కదా. షబీరాలు ఎంతోమంది ఉన్నారు కదా. ఎందుకు రాదు? ఎందుకు రాలే అంటే వీళ్ళకి ఇవ్వకపోయినా వీళ్ళు మనకే ఓట్లేస్తారు అంతే. వాళ్ళ పేదరికం తొలగించకపోయినా మనకు ఓట్లేస్తారు. వాళ్ళకు పదవులు ఇవ్వకపోయినా, వాళ్ళని మంత్రులు చేయకపోయినా వాళ్ళు మనకు ఓట్లేస్తారు అంతే. అది పోవాలి ముందు. మా బతుకులు మార్చడం కోసం ఎవరు ముందుకొస్తారో వాళ్ళకు ఓట్లేస్తామే తప్ప మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఒకటి బూచి చూసి మమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఇక ముందు కుదరదనే స్థాయికి రావాలి కదా. ఒక్కటి మీరు ఆలోచించాలి. లేకపోతే ఇది అవమానం. నేనైతే అవమానంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పటికీ 12 మంది మంత్రులున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముస్లిం మంత్రి లేడు. 4 రెడ్లు ఉంటారు, వెలమ, బ్రాహ్మణ, కమ్మ వాళ్ళు ఉంటారు. ఒక ముస్లిం 12% పైగా జనాభా గల్లా నా ముస్లిం సోదరులకు మంత్రి పదవులు లేకుండా పోయింది ఇక్కడ. నేను మీ అన్నని చెప్తున్నా, ప్రతి కష్టంలో ప్రతి బాధలో నేను ఉంటా బ్రదర్. మనం భారతీయులం, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం. మనం భారతీయులం, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం. నాకు మతాలు కులాలు కూడా నేను పెద్ద పట్టించుకునేటువంటి కాదు. నేను అందరి దగ్గర పోతా. నిన్న నా దగ్గరకు వచ్చి బ్రాహ్మణ వయసులో వచ్చి నాకు అది చేశారు. ఏం చేశారు? అది దాంతోపాటు వాళ్ళు అర్చన చేశారు. నేను అర్చన దగ్గరికి వెళ్తా, చర్చిల దగ్గరికి వెళ్తే చేస్తా, నా మస్జిద్ దగ్గరికి వెళ్తా. కానీ నేను మాత్రం మానవత్వం ఉన్న మానవునిగా జీవిస్తాను అంతే. ఎందుకంటే ఇవన్నీ పుట్టకముందు మనుషులను పుట్టాం. మనుషులు అనేది మానవత్వంతో కలిగి ఉంటే ఈ విభేదాలు, ఘర్షణలు ఇవన్నీ రావు. అయితే అవి రాకుండా పోవడానికి కొంత మనం రాజ్యాంగాన్ని గౌరవించుకుంటే చాలు, మన భారతదేశాన్ని ప్రేమించుకుంటే చాలు. అందరం కలిసి మనం ముందుకెళ్దాం. కానీ మళ్ళా చెప్తున్నా, నేను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నా ముస్లిం పేదరికం తొలగించడానికి, నా ముస్లిం జరిగిన అన్యాయాన్ని అక్కడక్కడ సరిచేయడానికి ఎవరన్నా ముందుంటారో లేదో నేనైతే ముందుంటున్నాను. ధన్యవాదాలు. కానీ రేపు జరగబోయే కార్యక్రమంలో, ఫిబ్రవరి 8న జరిగే కార్యక్రమంలో ఒక ప్రపంచానికి ఒక సంకేతం పంపుదాం. ప్రవక్త చెప్పినా ఎవరు చెప్పినా
పేదల కోసం న్యాయం చేయమంటాడు కదా కదా. అత్యంత పేదలుగా ఉన్న మనుషులుగా కూడా నిరాకరించబడ్డ ఈ సమాజంలో పుట్టిన మాదిగలకు ఒక పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటంలో మీరు భాగస్వాములు కావడం కాదు కదా, భాగస్వాములు కావడం కాదు. మన ఇస్మాయిల్ నాయకత్వంలో తమ్ముడు నాయకత్వం కుల నిర్మూలన పోరాట సమితి అంటే ఏందో నాకు తెలుసు, ఓకే. ఈ కేఎన్పిఎస్ అంటే ఏందో నాకు తెలుసు. కాబట్టి నేను అంటున్నా, మాకు డప్పులు ఇచ్చి కొట్టియడం కాదు, ఇట్లనే ఉండాలి. ఒక 1000 డప్పులు పట్టుకొని మీద కొట్టాను అమ్మ, ఎట్లుంటుంది చూడండి. నువ్వు మాతో కొట్టియడం కాదు ఇస్మాయిల్. అరే పేదల బతుకులు మార్చడం కోసం జరిగే ప్రయత్నంలో అందరం భాగస్వాములే కదా. నేనేమంటానంటే ఇస్మాయిల్ నాయకత్వంలో ఒక 1000 మంది నా ముస్లిం సోదరులు ఆ ప్రదర్శనలో ఒక ప్రత్యేకంగా డప్పు కొట్టుకుంటూ వచ్చింది అనుకో, సొసైటీ ఎట్లా చూస్తుందా అమ్మ. అంటే ఒక 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 నిజమైన పోరాటం కోసం సమాజం అంతా ఏకమైంది, కులం మతం చూడకుండా ఏకమై వాళ్ళకి అండగా నిలబడ్డారంటే దేవుళ్ళు దేవతలు ఏ పేర్లో ఉన్నా, ప్రవక్త అయినా, క్రీస్తు అయినా, రాముడైనా, కృష్ణుడైనా, ఎవరైనా సరే మన పోరాటాన్ని ఆశీర్వదిస్తారు, మన అందరిని ఆశీర్వదిస్తారు. దయచేసి ఆ ఒక్క విషయంలో అందరు కలిసి రండి. కలిసి రావడమే కాదు, మాదిగల డప్పులు కొట్టడం ఏంది నాకు అర్థం కాదు, ముస్లిం డప్పులు కొడితే అదొక మజా వస్తుంది, అది కదా. మాదిగ అచ్చా నిన్న చూడండి, బ్రాహ్మణ బిడ్డలు ఆడపిల్లలు, వైశ్య బిడ్డలు ఆడపిల్లలు డప్పు కొట్టిండ్రు, నాకు అర్చన చేసిండ్రు, ఆడపిల్లలు డప్పు కొట్టిండ్రు నిన్న, ఓకే. కాబట్టి రేపు జరగబోయే ప్రయత్నంలో మీరందరూ అండగా నిలబడాల్సిందిగా ఒక వినూత్నమైన పద్ధతిలో ముందుకు రావాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.